ప్రైజ్ ద లార్డ్. నిజమైన స్వరం. ఫిబ్రవరి 22, 2025 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. నిన్ను హింస పెట్టు వారినందరినీ నేను శిక్షింతును. జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 19వ వచనము. ప్రియమైన దేవుని వారలారా, దేవుని ఎవరైతే ఆశ్రయిస్తారో, ఎవరైతే దేవుని కొరకు కనిపెట్టుకొని ఉంటారో, దేవుని మీద ఆధారపడి సత్క్రియలు చేస్తూ దేవుని చిత్తాన్ని ఎరిగి నడుచుకుంటారో, వారికి ఎవరైనా సరే హాని తలపెట్టడానికి చూసినా, వారిని హింస పెట్టినందున దేవుడు వారిని శిక్షిస్తానని ఇక్కడ చెప్తున్నారు. దేవుడైతే పక్షపాతి కాదు. అందరినీ సమానంగా ప్రేమించే గొప్పవారు మన తండ్రి అయిన దేవుడు. అలాంటిది తన బిడ్డల మీద ఎవరైనా సరే హింస పెట్టినా, కక్ష పెట్టినా, వారిని ఇబ్బంది పెట్టినా కూడా దేవుడు క్షమించేవారు కాదు. దేవుడు అంటున్నారు కదా, మిమ్మల్ని ముట్టువాడు నా కనుగుడ్డుని ముట్టినట్లు. అంటే ఇక్కడ మనం ఆలోచించుకోవాల్సింది, అవతలి వాళ్ళంటే ఆయనకి కోపమని కాదు, కానీ మన మీద అపారమైన ప్రేమ ఉంది అనే దాన్ని మనం గమనించుకోవాలి. దేవుడు మనము ఎంత ఆయనకి వ్యతిరేకంగా ఉన్నా మనకు అవకాశాలు ఇస్తూ ఉంటారు. మన మార్పు కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అలాగే మనం మారి ఆయన వైపు తిరిగి ఆయన కోసం జీవించే జీవిత కాలంలో మనకు ఏ హాని కలగకుండా దేవుడు మనల్ని కాపాడుకుంటారు. ఆయన నిమిత్తం ఏదొచ్చినా భరించే వ్యక్తులుగా మనము దేవుని శక్తిని ఆశ్రయించేవారుగా ఉంటే ఇంకా దేవుడు సంతోషిస్తారు. ఎందుకంటే మన బ్రతుకులు ఎలాంటి బ్రతుకులో, మన గత జీవితాలు ఎలాంటివో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే అవి నీచమైన జీవితాలు, అవి దేవునికి హేయమైన జీవితాలు. అలాంటి జీవితంలో నుండి ఉన్నతమైన జీవితానికి దేవుడు మనల్ని తీసుకొచ్చారు. దేవుడు అన్నట్లుగానే ఆయన మీద ఆధారపడే వారిని, ఆయనను విశ్వసించే వారిని, ఆయనను ప్రేమించే వారిని, ఆయన సంకల్పం నెరవేర్చే వారి విషయంలో దేవుడు అన్నట్లుగా ఘనతను, ఖ్యాతిని, మంచి పేరును ఇస్తానన్న మాటను దేవుడు నిలబెట్టుకున్నారు. ఎలా అంటే, ఈరోజు మనం దేవుని పిల్లలమని చెప్పుకుంటున్నాం. ఎవరైనా మనల్ని చూస్తే వీరు దేవుని బిడ్డలు అని చెప్పుకునే స్థితిని మనకు దేవుడు అనుగ్రహించారు. ఇంకా మనల్ని ఘనపరిచారు. మనము ఆయనను మహిమపరచాలని ఆయన మహిమను ఆయన దాచుకొని మనల్ని మహిమపరిచారు. ఎందుకంటే మన ద్వారానే దేవుడు మహిమపరచబడాలని కోరుకుంటున్నారు కాబట్టి ఆయన మహిమను ఆయన మరుగుపరుచుకున్నారు. ఆయన పిల్లలమైన మనల్ని ఘనపరిచారు, మనల్ని మహిమపరిచారు, మనల్ని గొప్ప చేశారు. అలాంటి గొప్ప దేవునికి మనము కూడా హెచ్చించాలి. అనేకుల మధ్యలో ఆయన గొప్పతనాన్ని పొగడాలి. ఆయనను ఘనపరిచి మహిమపరిచే గొప్ప జీవితాలు దేవుడు మనకి అనుగ్రహించారు. కాబట్టి ఆ జీవితాలని మనము వదిలిపరుచుకోవాలని, మన ద్వారా దేవుడు బయలుపరచబడాలని ఈ వాగ్దానం మనందరి జీవితంలో దేవుడు ఫలింపచేయాలని ఆశిస్తున్న వారు దైవజనులు బ్రదర్ పి. నెహెమ్యా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.